హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది బ్యాంబూ సూట్స్ అండి. ఇవి మా ఒరిస్సాలో అయితే బాగా దొరుకుతాయి ఈ సీజన్లో. ఇంకా ఈ సీజన్లో ఇవి దొరుకుతాయి కాబట్టి మనం ఎలాగైనా ఇవి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇవి నరాలకి గట్రా చాలా మంచిది. మేమైతే ఏ సీజన్లో ఏవి దొరుకుతాయి అవి మాత్రం తప్పకుండా వాడతాము. ఇవి తామరతూళ్ళు, ఇంకా గుమ్మడి పువ్వులు ఇలాంటివన్నీ అనమాట మాకు ఎక్కువగా దొరుకుతాయి. ఇంకా మా పిల్లలకైతే కూడా ఇలాంటివన్నీ ఇష్టమండి. ఎందుకంటే అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు 5:30కి ఇలాగా నేను ఇలాంటి రెసిపీస్ అనేసి అన్నీ చేసేదాన్నండి. వాళ్ళు వచ్చేటప్పటికి చక్కగా తినేసేవారు. ఇంకా ఇవి ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలండి ఫస్టే. ఇంకా ఇక్కడ జాయింట్స్ ఉంటాయి ఇందులోని. ఆ జాయింట్స్ దగ్గర మనం కట్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ గట్టిగా ఉంటుంది. ఇంకా మిగతా చోట చాలా మనం కట్ చేస్తుంటే తెగిపోతుంది అనమాట, చక్కగా లేతగా ఉంటుంది. అవన్నీ మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా గట్టిగా ఉన్నవన్నీ మనం పారేయాలి. అవన్నమాట కొంచెం ముదురుగా ఉంటుంది అక్కడ. ఇంకా ఇవి మాకైతే నేను ఏ రోజు ఇది చేశానో ఆ రోజు ముందు రోజు నైట్ తెచ్చారు మా వారు. నేను ఇవి కట్ చేసేసి నైటే అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మేము ఎక్కువగా ఇప్పుడు టిఫిన్లా మార్నింగ్ చేసుకుంటున్నామండి, బ్రేక్ఫాస్ట్లా చేసుకుంటున్నాము. అప్పుడు పిల్లలు ఉండేటప్పుడు అయితే స్నాక్స్లా ఈవినింగ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే మాకు స్నాక్స్ ఈవినింగ్ అంటే ఏది తింటే మాకు పడదనమాట. అందుకే మేము ఇవి టిఫిన్లా చేసుకుంటున్నాం మార్నింగేని. అయితే నేను ముందు రోజు ఇవన్నీ కటింగ్ చేసి పెట్టేసుకుంటున్నానండి. కటింగ్ చేయటం మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకా టైం కూడా చాలా అవుతుంది. ఇలా ఫస్ట్ మనం రౌండ్గా కట్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఈ రౌండ్లవన్నీ మనం చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో చూసారు కదా. ఇవన్నీ వేస్ట్ అనమాట, అంటే హార్డ్గా ఉంటుంది అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ లేతగా ఉన్నవన్నమాట. ఇవన్నీ మనము ఇలా తీసుకోవాలి చక్రాలుగా. ఇప్పుడు మనము ఈ చక్రాలన్నీ ఇప్పుడు మనం చక్కగా గుండగా కోసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇవి ఎంత చిన్నగా మనం కట్ చేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది బాగుంటుంది. అంటే నేనేంటంటే ఇది అట్లు చేసుకుంటున్నానండి. ఇంకా కొంతమంది కూరలు అవి చేసుకుంటారు ఇక్కడ ఒరిస్సాలో. కాకపోతే మా ఇంట్లో అలా నచ్చరు అనమాట. ముందు నుంచి మాకు అలవాటు అయిపోయింది అలాగా. అందుకే ఒక్క రెసిపీ మీదే మేము ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిదండి, నరాలకి గట్రా చాలా మంచిది. మేమైతే సీజన్లో ఒకసారి 2 సార్లు మాత్రమే ఇవైతే చేసుకుంటాము. ఇంకా ఇవైతే గుండగా మనము కట్ చేసేసుకోవాలి. మీరు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఫస్ట్ మనం దొంతులా పెట్టేసుకోవాలన్నమాట. చక్రాలు పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా అన్నీ కట్ చేసుకున్నానండి. చూడండి మీకు చూపిస్తాను. ఇంకా మీరు చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా కొద్దిగా పెద్దవే అయ్యాయి అన్నమాట. ఇంకా ఇలా గుండగా మనం కట్ చేసుకున్నాం కదా. నేనైతే ఇలా కట్ చేసుకొని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లెగిసి దీని రెసిపీ అయితే మీకు చూపిస్తానండి చేసేసి. ఇప్పుడు చూశారు కదా, ఇది నేనన్నమాట ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇదన్నీ. ముందు రోజు కానీ మనం ఇలా చేసుకుంటే మనకి మార్నింగ్ ఈజీ అయిపోతుంది చేయటానికి. ఒకవేళ సాయంత్రం ఈవినింగ్ చేశారనుకోండి, మార్నింగ్ ఇవన్నీ చేసుకొని మీరు పెట్టుకుంటే ఆ టైంకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ లెగిసి నేను వీటిని చక్కగా కడిగేస్తున్నానండి. కడిగేసి ఇప్పుడు ఫస్ట్ ఇవి కుక్కర్లోన మనం ఉడకబెట్టుకోవాలి. ఇవి మనం ఒక 3 విజిల్స్ వరకు రానిస్తే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతాయి, మెత్తగా ఉడికిపోవాలండి. ఉడికిపోతే మనకి అట్లు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు కొద్దిగా వేసుకొని వీటిని ఉడికించేద్దామండి కుక్కర్లో. ఇప్పుడైతే నేను ఇవి కుక్కర్లో పెట్టేశాను కదా. ఇప్పుడు దీనికోసం బియ్యం కొంచెం నానబెట్టుకోవాలి. బియ్యం కూడా నైటే నానబెట్టేసి ఉంచేసుకున్నానండి. మార్నింగ్ లేచేసరికి చక్కగా నానిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇవి చక్కగా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇంకా ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు కొద్దిగా మీకు ఎంత కారం కావాలో, ఎంత కారం తింటారో వేసుకోవాలి. మావైతే మిరపకాయలు చాలా కారం అండి, అందుకే నేను కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇది మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలండి. కొద్దిగా ముద్దగా గట్టిగా చేసుకోవాలి, మరీ పలుచగా ఆడించుకోకూడదు మసాలాని. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసేసుకోవాలండి ఆడించింది. ఇప్పుడు కుక్కర్ కూడా నాకు ఒక 3 విజిల్స్ వరకు వచ్చాయండి. 3 విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది, చక్కగా అయిపోతుంది. ఈ 3 విజిల్స్ వచ్చాక మనం మళ్ళీ ఇది
చల్లగా అయిన వరకు కొద్దిగా ఉండాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు అందులో కలిపేయకూడదు. నేను కొద్దిగా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేశాను. ఇంకా ఇలా స్ట్రైనర్లో మనం వేసేస్తే వాటర్ అంతా మనకి దిగిపోతుంది. చూసారు కదా, ఇలా వేసేసి కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు నేను కొద్దిగా చూశాను. ఇప్పుడు మనకి ఇవి చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పేస్టు, దాంట్లో ఇప్పుడు ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. మాత్రం చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమేని ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మన స్నాక్స్లా ఇంకా బ్రేక్ఫాస్ట్లా కూడా తినొచ్చు. పిల్లలకైతే నచ్చుతుంది ఎక్కువగా. మా పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఇవి. ఇప్పుడు మనం కలిపేసాం కదా, ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఇంకా ఇందులో కొద్దిగా పంచదార వేసుకోవాలండి. కొద్దిగా పంచదార వేసుకోవటం వలన టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంకా హెల్త్కి ఎక్కువ మంచిది ఇది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మనం చక్కగా కలిపేసుకోవాలండి. ఇంకా ఈ పిండిని అయితే మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. అట్లు మనకి పల్చగా వస్తేనే బాగుంటాయి. తిక్కుగా అయిపోతే ఇంకా దలసరిగా అయిపోద్ది, ఇంకా బాగోదు అంతగా. ఇప్పుడు చూసారా, ఇలా మనం పలాచగా ఇలా అట్లలా వేసుకోవాలండి. అంటే మనం ఇప్పుడు ఈ అట్లు వేసుకున్నప్పుడు మనం తింటాం కదా, తినేటప్పుడు మనకి ఆ ముక్కలు అనమాట పంటి కింద తగులుతూ ముక్కల్లాగా అదొక టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇంకా దీని స్మెల్ కూడా వెరైటీగా ఉంటుందన్నమాట. మాకైతే ఎక్కువగా నచ్చుతుందండి. ఇంకా నేనైతే ఇలా అట్లు చేసి ఫస్ట్ మా వారికైతే ఇచ్చేసాను. ఇంకా తర్వాత నా గురించి అయితే నావి ఇంకా పూజ అవి చేసుకున్నాక నా టిఫిన్ అనమాట ఇది. చూసారు కదా, ఇప్పుడైతే చక్కగా రెడీ అయిపోయాయండి అట్లు. ఇంకా ఇవి ఒక 3 అట్లు తింటే చాలండి, 2-3 తినగలుస్తాము, ఇంకా ఎక్కువైతే తినలేము. అంతకు తింటే సరిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్కి. ఇంకా మనకి సరిగ్గా అన్నీ మనం చూసుకుంటూ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ వేసుకుంటే మనకి టేస్టీ బ్యాంబూ సూట్స్ అట్లయితే రెడీ అయిపోయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.